అత్త టమాటా ధరలు పడిపోనాయి కదేటి ఒక 2 కిలోలు పంపిస్తే పచ్చడి చేసి పంపిస్తాను ఏటంటావు? హే గాయ్స్, టమాటా నిల్వ పచ్చడి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా బాగా మంచిగా ఎర్రగా ఉన్న టమాటాలు నాటు టమాటాలు అంటారనమాట. సో అలాంటి నాటు టమాటోలను తీసుకొని కడుక్కొని చూపిస్తున్నట్టుగా ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులోనే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఒక కప్పు నిండా చింతపండు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ లోపు ఇంకో కడాయి తీసుకొని పోపులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా తీసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. టమాటాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం కూల్ చేయాలి. సో కూల్ చేసిన తర్వాత మిక్సీ జార్లో పెట్టుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు చేసుకొని ఒక బాక్స్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలోని కొంచెం నూనె వేసుకొని అందులోనే కొంచెం పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ అందరినీ కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని, కారం, ఉప్పుని కూడా వేసి బాగా కలిసేటట్టు పెట్టి మూత పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయినంత వరకు కుక్ చేస్తామో మన యమ్మీ యమ్మీ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది.